హాయ్ గైస్, మనమైతే కోటప్పకొండ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఒకసారి వ్యూ అయితే చూడండి ఎట్లుందో. ఇదంతా వచ్చేసి అయితే లోయల్ అనమాట. వినాయకుడి విగ్రహం అయితే మస్తు ఉంది చూడడానికి. రావాలనుకుంటే రండి గైస్, కోటప్పకొండ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. గుడికి ఎంట్రన్స్ అయితే అటు అనమాట. అక్కడి నుంచి ఎంట్రన్స్, ఇదంతా పార్కింగ్ ఏరియా. వెహికల్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకుని టెంపుల్కి అయితే వెళ్తారు. ఇప్పుడు కనిపించే టెంపుల్కి అయితే మనం వెళ్తున్నాం. నేనైతే లోపలికి వెళ్ళాక అక్కడ టెంపుల్ వ్యూ ఎలా ఉందో అయితే మీకు చూపిస్తాను గైస్. కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ఫాలో చేయండి గైస్. టెంపుల్ లోపల అయితే మామస్ నేను అనుకున్న అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా పర్లేదు. టెంపుల్ లోపల అయితే చాలా బాగుంది. బ్రో, టెంపుల్లో అన్నదానం జరిగిద్దా అంటున్నారు. అన్నదానం అయితే జరిగిద్దంట ఫ్రెండ్స్. ఆ దారి వచ్చేసి మనకి వాటర్ ప్యూరిడ్ పక్కన స్టెప్స్ అయితే ఉన్నాయి, చూసుకుని వెళ్ళాలి. ఇది వచ్చేసి అయితే అన్నదానం జరిగే ప్లేస్. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టు ఉంది. బఫే సిస్టంలో అయితే పెడుతున్నారు. చుట్టూరు చెట్లు, మధ్యలో అన్నదానం చాలా బాగుంది గైస్. మెయిన్గా రావాల్సింది అయితే మనం ఈ విగ్రహం దగ్గరికి, వినాయకుడి విగ్రహం దగ్గర. ఇక్కడ క్లైమేట్ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. చుట్టూరు చల్లగా ఉంది, చల్లటి గాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి రండి గైస్, ఎవరైనా వస్తే గట్ట. వినాయకుడి విగ్రహం దగ్గర అయితే చాలా బాగుంది. పార్కింగ్ ఏరియా ఆపోజిట్ వినాయకుడి విగ్రహం ఉంది. ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్. వచ్చినప్పుడు తప్పకుండా ఈ వ్యూని అయితే చూడండి. ఇక్కడ టైం అయితే 11 అవుతుంది, 11:30 అలా అవుతుంది. కానీ ఇక్కడ మంచి చూడండి ఎలా ఉందో. హిల్స్ పైన ఎక్కడ మంచి అక్కడే ఉంది. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అందుట్లో అయితే లిఫ్ట్ ఉంది పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. ఎవరైనా ఎక్కలేకపోతే గట్ట స్టెప్స్ ఆ లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు. ఇది మన టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఫ్యామిలీతో రండి ఎవరైనా రావాలనుకుంటే. వివాహం జరిపారు. గర్భం దాల్చి స్వామివారికి, స్వామి నేను రాలేను స్వామి అని మళ్ళీ స్వామివారిని వేడుకోగా, స్వామివారు నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమ్మా, నేనే నువ్వు వెనకాలగా వస్తా అని స్వామివారు ఆ పైనుంచి కిందకి దిగి వచ్చాడు. ఆమె ఈ లోపల ముందుగా అక్కడికి వచ్చి ఆగిపోయింది స్వామివారికి ముందు భాగంలో. ఈ స్వామివారు అక్కడి నుంచి కదిలేలకే ఒక్కసారి కొండంతా కదిలి ఆ ధ్వనికి ఆమె వెనక్కి తిరిగి చూసింది. స్వామివారు స్వయంగా ఆయనే లింగరూపం దాల్చుకున్నాడు. బ్రహ్మశిఖరం, రుద్రశిఖరం, విష్ణు శిఖరం. స్వామివారిని చూడటానికి దేవతలు, ఋషులు, మునులు, యోగులు ఆ విష్ణు శిఖరమునందుండ కోనేరులో స్నానం చేసి అప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. ఒక పర్వతం, అందులో రుద్రశిఖరం 1500 అడుగులు ఎత్తులో స్వామివారు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. శివయ్య ఎటెళ్ళాడు సతీవం ఆయనే అని దేవతలు, ఋషులు, మునులు, యోగులు అందరూ దేవుడాడితే స్వామివారు దక్షిణామూర్తి అన్న పేరుతో 12 సంవత్సరాల బాలుడై తపస్సు చేసుకుంటూ ఏకాంతంగా కూర్చున్నాడు రుద్రశిఖరమునందు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో ఆనందవల్లి వల్లభామ అన్న చిన్న అమ్మాయి ఆవులు కాస్తుంటే స్వామివారి కనపడ్డాడు. స్వామి ఎవరు? స్వామివారికి మనశ్శాంతి కోసం వారి సంతకు పోయి చెప్పి ఆమె రోజు ఆవులు తోలుకొని పోతా స్వామివారికి ఒక ఆ పైన అయితే అక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది. ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం.
హాయ్ గాయ్స్, మనమైతే ఆయన చెప్పినట్టే ట్రెక్కింగ్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ పై దాకా అదిగోండి, మనం వెళ్ళాల్సింది, రీచ్ అవ్వాల్సింది అయితే కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. ఇప్పటికే చాలా వరకు అయితే ఎక్కేసాం, ఇంకా కొంచెం ఉంది గాయ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట టెంపుల్కి. అదంతా తిరుక్కుంటా ఇక్కడికైతే వచ్చేసాం. లిటరల్లీ మాకైతే చెమటలు పట్టేసినాయి మొత్తం. చూడండి, సెట్ అయిపోయింది మొత్తం, షర్ట్ అంతా మొత్తం మంచిగా ఉంది మా వాస్. అరౌండ్ టైం అయితే 10 అవుతుంది, బట్ మంచి చూడండి ఎలా ఉందో. చివరికి మనమైతే రీచ్ అయిపోయాం. చూడండి మా వాస్ ఎట్లా ఉందో వ్యూ. ఇంతే గైస్ పైన వ్యూ అయితే. మనమైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.